సార్ 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 నమస్తే సార్. సెల్ తాళాలిచ్చి మీరందరూ సైలెంట్ గా ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళండి. వాడితో మాకు కొంచెం పని ఉంది. సార్ సార్ స్టేషన్ లో ఇలాంటిది ఏదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్. సస్పెన్షనే కాదు ఏకంగా డిస్మిస్ అయిపోతాం సార్. మా సీఏ గారు అసలే మంచాడు కాదు సార్. మీ ఉద్యోగాలు ఉన్నా ఊడిపోయినా మీరు సర్వీసులో ఉన్నంత కాలం వచ్చే జీతానికి డబ్బులు ఇస్తాం. ఒక్కొక్కడికి ఒక్కొక్క అపార్ట్మెంట్ అరేంజ్ చేస్తాం. కేసు మీ మీదకి రానివ్వం. డెడ్ బాడీని కూడా ఇక్కడ ఉంచాం. వాడే తప్పించుకొని పారిపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడని కలరిస్తాం. సరేనా? సరే సార్. సార్ నాకు ఎలా అడుగుతాను, ఇవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసిన ఏర్పాట్లే కదా? ఊరికే డౌట్ క్లియర్ చేసుకుందామని. నీకెందుకు ఎక్స్ట్రాలు? మీరు బయట తీసుకోండి సార్. ఇదిగో సార్ తాళాలు. మేము బయట ఉంటాం సార్. ఇంకా నిలబడతారేంట్రా? కూర్చోండి. ఇప్పుడు మనందరం ఈక్వల్ పార్ట్నర్స్. కూర్చో. బచ్చాగాని సంపద ఇన్సేపు చేస్తానంటే బచ్చాగాడని కట్టాడు మొన్న ఇచ్చాడుగా గిస్క. గురుగారు వాళ్ళ పని కానిచ్చేలోపు మనం పని కానిద్దామా? ఏంటది? చాయ్ తాగుద్దామా? డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో బానే ఉందండి. అంతేనంటావా? అయితే పదండి. నిన్ను కూర్చోమని చెప్పానా? డెడ్ బాడీ కూడా ఇక్కడ ఉంచుకున్నారు. ఒట్టి చేతితో వెళ్ళిపోతున్నారేంటి? పైగా కుట్టుకురాలాగా పరుగులేంటి? అరే బయట గొళ్ళం కూడా పెట్టారు. ఏంట్రా
లోపల ఉన్నాడు. ఎవరు? మన మొగుడు. లే. అయ్య బాబాయ్, అయిపోయావు. వాడితో మన చాప్టర్ క్లాస్. ఈ లోపలికి ఎప్పుడు వెళ్ళాడు? ఏమో మన టీ తాగడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడేమో. మిమ్మల్ని లోపలికి రండి రా. మనమంతా ఒక ఫ్యామిలీరా. మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా 4 గోడల మధ్య తెలుసుకోవాలి. అలా కాకుండా రోడ్డును పడ్డామనుకో మన పరువే పోతుంది. అంచేత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మర్యాదగా లోపలికి వచ్చేయండి. వస్తే మీరు కొడతారు సార్. అది ఎలాగూ తప్పదు కానీ వచ్చేయండి. మీరు వస్తారా నన్ను రమ్మంటారా? వస్తాను. ఆ తలుపేసారా? అలాగే సార్. అందరూ టోపీలు తీసి ఆ టేబుల్ మీద పెట్టండి. చొక్కాలు ఇప్పేయండి. బెల్టులు కూడా తీయండి. సార్, దాంతో కొడితే గట్టిగా తగులుతుంది సార్. తగలాలనే కదరా కొట్టేది. ఏరా ఎస్ఐ, రోజు నీ పెళ్ళాన్ని ఎవడ పక్కలో కన్నా పంపే డ్యూటీకి వస్తున్నావా? సార్, ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం సిన్సియారిటీ డ్యూటీలో చూపించరా దొంగ నా కొడక. రేయ్, నీలాంటి లుత్యాలు డిపార్ట్మెంట్ లో ఉండబట్టేనా పోలీసుల్ని పసుపు నీళ్లు జల్లి గౌరవించాల్సిన జనం పేడ నీళ్లు కొట్టి చీ కొడుతున్నారు. రేయ్, నీ కళ్ళ ముందే బయటోడొచ్చి మన కస్టడీలో ఉన్న వాడి మీద చెయ్యేస్తే నీ శోభనం గదిలో నువ్వు పక్కన కూర్చొని ఇంకొకటి చేత కార్యం చేయించినట్టేరా? సార్ సార్ నన్ను వదిలేయండి. అసలే హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ట్రబుల్. కిడ్నీ ఉండేది అక్కడ కాదురా. వెధవ కిడ్నీ పోతే ఇంకొకటి స్పేరుగా కొనుక్కోవచ్చు. కావాలంటే నేనిస్తా. కానీ మీలాంటి వాళ్ళ వల్ల చట్టానికే ప్రాబ్లం రా. వాడు చచ్చుంటే మీ ప్రాణాలు ఇచ్చుండే వాళ్ళ? చెప్పండి. తమాషా చూస్తున్నావు. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో ప్రాణాలు తీసేస్తా. రేపు ఉదయం నేను స్టేషన్కి వచ్చేసరికి ఆ గోడ తలుపులు టోటల్ ఫర్నిచర్ ముందు ఎలాగున్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి. అర్థమైంది? గుడ్. లేచి యూనిఫామ్ వేసుకోండి. ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు? నేను నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నా డ్యూటీ. ఒకవేళ రేపు గుడిలో అమ్మాయి ఏమైనా తేడాగా చెప్పింది అనుకో, నా స్వామి రంగా నీకు కూడా సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్. ఆల్ ద బెస్ట్. ఇక బొజ్జో. गोचराय नमः। ओम विष्णवे नमः। ओम सतञ्जनगिरीशाय नमः। ओम वृषाद्रिपतये नमः। ओम मेरुपुत्रगिरीशाय नमः। ओम सरस्वामी तटेजुषे नमः। ओम कुमाराकल्पसेव्याय नमः। ओम वज्रवृक्षयाय नमः। श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्पिणाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। साम्राज्यं भौज्यं स्वाराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयम्। మధు ఇలా రా. చూడు,
ఇది పవిత్రమైన గుడి. ఇక్కడ నువ్వు మీ అమ్మా నాన్నలకు గాని పోలీసులకు గాని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ హారతి మీద ప్రమాణం చేసి భగవంతుడు సాక్షిగా జరిగిన నిజమేమిటో ధైర్యంగా చెప్పు. రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? ఎప్పుడైనా జరగనివ్వను. నాన్న చెప్పమన్నట్టే చెప్తానమ్మా. ఈ అగ్ని సాక్షిగా, మా అమ్మా నాన్నల సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెప్తాను. సీనుకి నాకు సంబంధం ఉంది. ఇతనే నా మెళ్ళో తాళి కట్టిన భర్త. నువ్వు చెప్పు. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నది నిజం. మా వాడిని చంపేస్తామంటే పారిపోయి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నది నిజం. మమ్మల్ని పశువుల్లాగా విడదీసి నాకు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసింది నిజం. సీను పేరుని నా చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటే దాన్ని మా బాబాయిలు కసాయి వాళ్ళలాగా కత్తితో కోసి చేర్పింది నిజం. చూడండి, సీను నా మెళ్ళో కట్టిన తాడిని బలవంతంగా వీళ్ళు తెప్పితే పట్ట మచ్చ చూడండి. మా నాన్న నా మనసు విరిచేయడానికి నా తల్లిని కొట్టి క్రూరంగా హింసించి చంపేస్తానని బెదిరించింది నిజం. నేను ఇక్కడ నిజం చెప్పినందుకు మా అమ్మ చంపేస్తారు సార్. మా నాన్న, మా అమ్మని మీరే కాపాడాలి సార్. నాకు నా భర్తకి రక్షణ ఇప్పించండి ప్లీజ్. ఏమిటి సార్ ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నోటికొచ్చినట్టు వెర్రిబాగుడు బాగుతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏమిటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంత క్రితం ఎప్పుడు నేను చూడలేదు సార్. ఇది గుడిరా. తెలుసు సార్, ఇది గుడని తెలుసు, ఆ విగ్రహం దేవుడని తెలుసు, మీరు సిఐ గారని తెలుసు, కానీ ఈ అమ్మాయి మాత్రం తెలీదు. మరి మీ తాతయ్య నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావని లేపుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నావని చెప్పాడు. అయితే వెళ్ళి మా తాతగారిని అడగండి సార్. ఎందుకు చెప్పాడో, అలా ఎవరు చెప్పమన్నారో వెళ్ళి ఆయన కనుక. తాతయ్యకి నాకు ఏ సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవల్లో నన్ను ఇరికించకండి. మీకు దండం పెడతాను.